హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో బూందీ కర్రీ అయితే చేద్దాం. బూందీతో కర్రీ ఏంటనుకుంటున్నారా? ఒకసారి చూసేద్దాం రండి మరి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోండి. అవి వేగుతుండగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు టమాటాను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు బూందీతో ఇలా కర్రీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీ ఇంటిలో చేసుకున్నదైనా బయట షాపు నుండి తెచ్చుకున్నదైనా కర్రీకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఈ కర్రీ మేము కూడా చేసుకుంటాం అని అనుకుంటారు. బూందీతో కర్రీ ఏంటా అని అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఒక గ్లాస్ బూందీ తీసుకున్నాను. దానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత బూందీని వేసి బాగా కలిపి మూత పెట్టండి. ఈ కర్రీ చేయడం చాలా సులువండి. తొందరగా కూడా అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బూందీ టమాటా కర్రీ అయితే రెడీ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మీకోసం. థ్యాంక్ యూ.